కాంగ్రెస్ అవినీతి విషవృక్షం, ఆ పార్టీని కూకటి వేలతో పెకిలిస్తాం, తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కారును ఏర్పాటు చేస్తాం, బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్రమంతటా వాజ్పేయి విగ్రహాలు పెడతాం. వైజాగ్ సభలో కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడారు. వైజాగ్ పోయినా వల్ల సభ అక్కడ పెట్టి ఈడ చెప్పుడు యాక్చువల్లీ. సో మొత్తానికైతే కాంగ్రెస్ అవినీతి విషవృక్షం అంటనే. ఓ బండి సంజయ్ గారు ఒక విషయం గమనించాలి. మా రేవంత్ అన్న సాబుకు చెప్పిండు, లంగలు దొంగలు ఉంచే కాంగ్రెస్ ఉండాలి, లేదంటే జైల్లో ఉండాలి. వాళ్ళ 130 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఏ నుంచి జడ్డు వరకు ఎట్లా కుంభకోణాలు చేయాలో నేర్చుకున్నది, అంతకుమించి అలా ఈ దేశంలో పీకింది ఏమి అని చెప్పి చెప్పిండు. మళ్ళా నువ్వు అదే రిపీట్ చేసినట్టు అనిపించాను నాకు. ఇగో ఆ పార్టీని కూకటి వెళ్తే పెగిలిస్తారట. అది ఇప్పుడు 99 ఉందా? ఇక మళ్ళీ వచ్చేసరికి దేవుని కోరుకుంటా అన్న, శ్రీరామచంద్రుని గుండు సున్నా రావాలని కోరుతాను. అయితే ఆత్మ సంతృప్తి పడుతుంది ఎంతో మందికి. ఇక తెలంగాణలో మన డబుల్ ఇంజన్ సర్కార్ అంటే ఇది మాత్రం నేను నమ్మనే. డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే బండి సంజయ్ గారు అధ్యక్షుడు ఉండాలంటారు. కానీ తమరిని తప్పిస్తానికి ఎంతమంది ఎన్ని ప్రయత్నం చేసారో ఈ రాష్ట్రంలో చూసారు. బీజేపీ అధికారంలోకి వచ్చే మూమెంట్ని అది కాంగ్రెస్కి అధికారంలోకి వచ్చే రాష్ట్రానికి పరిస్థితులు మారిపోయినాయి. సో ఒక చిన్న తప్పిదం ఈ రాష్ట్రంలో బీజేపీని మళ్ళా పాతాలను దొక్కేసింది. ఇక మరి ఇప్పుడంతలా రామచంద్రరావు గారిని తీయరు, ఇప్పుడంతలా కొత్త ఆయన రాడు. ఇక నువ్వేమో ఢిల్లీలో బిజీ అయిపోయినావు. ఇక రాష్ట్రంలో చూస్తేనేమో అసలు ఉన్నదా లేదా, అసలు నాయకులు పనిచేస్తున్నా లేదా అర్థం అవుతలేదు. ఇవన్నీ చూస్తే అంతే, నమ్మకం కొరతలేదు. కార్యకర్తలకైతే నమ్మకం లేదు. తెలంగాణలో తెస్తారట, బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్రమంతటా వాజ్పేయి విగ్రహాలు పెడతాడు. ఇది ఒక్కడైతే నాకు మంచిగా నచ్చింది స్టేట్మెంట్. నిజంగా తెలంగాణలో వాడకు లేదు, ఊరికి ఒక వాజ్పేయి విగ్రహం పెట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను, వాజ్పేయి వీరాభిమానిగా. సో ఆయన సిద్ధాంతాలు, ఆయన వ్యవస్థ ఈ దేశ ప్రజలందరికీ మరింత తెలవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఏదో కోరుకుంటున్నా. అధికారంకి వస్తే ముచ్చట, ఇప్పుడు కాదు కదా, అధికారంకి వచ్చే పరిస్థితులు ఉన్నాయంటే ఇక దేవుని దండం పెట్టాలి.